వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇక్కడ ఈ వీడియో వచ్చేసి ఉగాది ముందు రోజు అన్నమాట. అంటే నేను ఒక లాస్ట్ వీడియోలో అంతకుముందు చెప్పాను కదా, మా తమ్ముడు వాళ్ళు వచ్చారు, దాదాపు అందరూ కలిసి ఒక 10 days వరకు ఉన్నారనేసి. తర్వాత అందరూ కలిసి బెంగళూరు వెళ్ళారు. తర్వాత మా ఊరికి వెళ్ళున్నారు, అంటే మా సొంత ఊరు ఉందని చెప్పాను కదా, తనకల్లా అక్కడికి వెళ్ళున్నారు. తర్వాత ఇంకా మా తమ్ముడు ఊరు వెళ్ళే ముందర మా తమ్ముడు ఒక్కడే వచ్చినాడు అన్నమాట, మళ్ళీ కుప్పంకి కొద్దిగా పనులు ఉండడం వల్ల. సో ఆ 2 days అన్నమాట. అంటే ఆ రోజు నుంచి మళ్ళీ వాళ్ళు పండగ చూసుకొని ఆ నెక్స్ట్ డేకి అంతా బయలుదేరేశారు జబల్పూర్కి. ఆ 2 days వీడియో అన్నమాట ఇది. సో ఇంకా మా తమ్ముడు ఇక్కడ ఉన్నప్పుడు రోజా ఈశాన్ వచ్చేసి బెంగళూరులో ఉన్నారు. ఈ వీడియో వచ్చేసి ఉగాది ముందు రోజు, అంటే మనకి ఉగాది సాటర్డే కాబట్టి ఫ్రైడే వ్లాగ్ లాగా చెప్పొచ్చు. ఇంకా ఫ్రైడే కాబట్టి మార్నింగే ఇంట్లో అంతా పూజ చేశాను. నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పిందే, ప్రతి శుక్రవారం నేను వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి అభిషేకం చేస్తాను కదా. సో ఇంకా ఆ రోజు అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేస్తే చాలా మంచిది అంటారు కదండి. సో ఇక్కడ నేను మొత్తం తులసికోట దగ్గర అంతా పూజ చేసి ఇంక ఇక్కడ అభిషేకానికి అంతా కూడా మొత్తం రెడీ చేసి పెట్టాను. ఎలానో మా తమ్ముడు కూడా ఉన్నాడు కదా అనేసి ఇంక వాడిని అంత అభిషేకం అది చేయమన్నాను. మా తమ్ముడు కూడా పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా భక్తి అన్నమాట. వీడు కూడా మాఘమాసంలో కార్తీక మాసంలో చాలా బాగా పూజలు చేస్తాడు. ఇంకెలానో అంటే ఆ రోజు మేము రాలగంగం గుడికి వెళ్ళాలనుకున్నామండి. ఇంకా వీడు ఊరికి బయలుదేరేస్తాడు కదా, ఇంకోసారి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేసి ఇంకా వెళ్దామనేసి వీళ్ళ ప్లాన్ అన్నమాట. అంటే ఉగాదికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు చైతన్య, అంటే బెంగళూరుకి వెళ్ళిపోతాడు. అందుకని మార్నింగే నిద్ర లేచి ఆ తులసికోట దగ్గర అంతా పూజ చేసి ఇక్కడ అభిషేకం అది చేసేసి ఇంకా మళ్ళీ గుడికి వెళ్ళామన్నమాట. నా దగ్గర ఉన్న ఈ చిన్న వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహానికి ప్రతి శుక్రవారం నేను అభిషేకం చేసుకొని తర్వాత ఇలా శంకుచక్ర దీపాలు వెలిగించుకొని అభిషేకం తర్వాత మొత్తం పూలతో అంతా అలంకరించుకుంటాను. ఇంకా ఆ రోజు మా తమ్ముడు కూడా ఉన్నాడు కాబట్టి నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి స్వామివారికి అభిషేకము పూజ అంతా జరుపుకున్నాం అన్నమాట. ఫ్రైడే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళాము. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఉగాదికి నేను అన్విత కలెక్షన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి శారీస్ తెప్పించుకున్నాను అనేసి. అంటే ఉగాదికి మేము బట్టలు పెడతాం పెద్దవాళ్ళకి, దానికోసం నేను ఆల్రెడీ అయితే ఇక్కడ కుప్పంలో తీసుకున్నాను. బట్ ఇంకా ఈ 2 శారీస్ కొంచెం బాగున్నాయి అనిపించింది. నేను చాలా తక్కువగా కొంటానండి ఆన్లైన్ షాపింగ్ అంటే నాకు ఎందుకో కొంచెం భయం అన్నమాట. అంటే కలర్స్ కొంచెం వేరుగా వస్తాయేమో, క్లాత్ ఎలా వస్తుందో, వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ చేసే ఆప్షన్ ఉంటుందో లేదో అనేసి నేను పెద్దగా నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు. బట్ కానీ నేను ఆ రివ్యూస్ అంతా చూసి సరే ఒక 2 శారీస్ బుక్ చేద్దామనేసి 2 శారీస్ తెప్పించుకున్నాను. శారీస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయండి. అంటే ఉగాదికి ఒక 1 week ముందర నేను ఆర్డర్ పెట్టున్నాను. అంటే ఇక్కడ మనకి సివోడ్ ఆప్షన్ లేదన్నమాట. సో నేను ఈ 2 శారీస్ బుక్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మంచి ఒకలాంటి మ్యాంగో ఎల్లో అంటాం కదా, సో దానికి డార్క్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. నా దగ్గర ఎల్లో శారీస్ చాలా ఉన్నాయి కానీ బట్ ఈ కాంబినేషన్లో లేదన్నమాట, ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో లేదు. సో అందుకని అంటే క్లాత్లు అంతా నాకు పెద్దగా ఐడియా లేదు కానీ సమ్ బెనారస్ సిల్క్ ఏదో అన్నారు కానీ సో బాగుందనేసి నేను తెప్పించాను. నేను అనుకున్నట్టే ఉందండి, క్లాత్లో అసలు అయితే ఏమాత్రం మనకి ఏమంటారు సాటిస్ఫాక్షన్ లేకుండా లేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. మనం పెట్టిన కాస్ట్కి ఈ శారీ వర్తి అనిపించింది నాకైతే. సో ఇది ఒక శారీ తీసుకున్నాను, మళ్ళీ ఇంకొక శారీ తీసుకున్నాను. అంటే ఉగాదికి ముందర ఆర్డర్ చేస్తే ఒక 3-4 daysలోనే వచ్చేసాయి అన్నమాట శారీస్. ఇక్కడ అంటే మనం శారీస్ తీసుకునేటప్పుడు మనం మొత్తం అది అన్బాక్సింగ్ వీడియో తీసి ఒక ఏదైనా డ్యామేజ్ ఉంటే వాళ్ళకి షేర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను, మీకు అలానే షేర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇవి బ్లౌజెస్ అంతా స్టిచ్ చేయించిన తర్వాత నేను మళ్ళీ మీతో షేర్ చేస్తానండి. ఇక్కడ జస్ట్ ఊరికి అలా మీతో షేర్ చేస్తున్నాను అంతే. ఇందాక చూపించింది ఒక శారీ, ఇది వచ్చేసి ఇంకొక శారీ అన్నమాట. ఇది ఒక ఏమంటారు సాఫ్ట్ సిల్క్ శారీ అని చెప్పొచ్చు. నాకు క్లాత్ గురించి పెద్దగా ఐడియా లేదండి. అంటే ఇప్పుడు నేను ఇందాక చూపించిన ఎల్లో శారీ కానీ ఇది కానీ మరీ హెవీ లేకుండా లైట్ వెయిట్ ఉందన్నమాట. మనం ఏదైనా ఫంక్షన్స్ కట్టుకున్నా కూడా డే అంతా క్యారీ చేసేటట్టుంది. మరీ హెవీగా అయితే లేదు, బట్ చూడడానికి మాత్రం క్లాత్గా వైజ్ కానీ ఇలా బార్డర్ కానీ మొత్తం అంతా చాలా అంటే చాలా బాగుంది. నేను ఎలా అయితే అంటే మనం శారీస్ చూసి ఆర్డర్ చేస్తాం కదా, సేమ్ యాస్టీజ్ అలానే వచ్చాయి. ఇది వచ్చేసి ఒక మంచి ఏమంటారు ఆనియన్ కలర్, దానికి డార్క్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చినారు. ఆ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లోనుంది. మనకి బ్లౌజు స్టిచ్ చేయించి చూపించామంటే ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ నేను జస్ట్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు కొద్దిగా వీడియో తీశాను, సో అదే మీతో షేర్ చేస్తున్నాను. నాకైతే ఈ 2 శారీస్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. నేను ఎలా అనుకున్నానో అలానే ఉన్నాయి. వీటికి బ్లౌజెస్ అంతా స్టిచ్ చేయించిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి నీట్గా మీతో షేర్ చేస్తాను. ఇక్కడ జస్ట్ ఊరికి అలా అన్బాక్సింగ్ చేసేటప్పుడు మొత్తం ఒక వీడియో తీసినాను, అది మాత్రం షేర్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇందాక చెప్పాను కదా గుడికి బయలుదేరేసాము. ఇంకా మా తమ్ముడు కూడా ఆ రోజే బెంగళూరుకి వెళ్ళాలని ప్లాన్ ఉందన్నమాట. అంటే నెక్స్ట్ డే ఉగాది కదా, ఉగాదికి ఇంకా అక్కడికే వెళ్ళాలనేసి వన్ ప్లాన్. సో ఇక్కడ అందరం కలిసి గుడికి బయలుదేరేసాం, రాలగంగం గుడికి. అంటే కుప్పం నుంచి మేము వెళ్తున్న గుడి ఒక 8 kilometers అలా ఉంటుంది.
ఈ గుళ్ళో వచ్చేసి ఫ్రైడే మండే పూజలు చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ మేము కూడా పులహారము టెంకాయలని తీసుకొచ్చినాం, పూజ చేసుకొని దీపాలు అవి వెలిగించేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత అంటే మేము మధ్యాహ్నం ఒక 12 పైన వచ్చాం గుడికి. 12:30 అలా అయిపోయింది. అంటే మామూలుగా అయితే మిగతా రోజుల్లో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఉంటారు, తర్వాత ఈవినింగ్ వస్తుంటారు. బట్ ఫ్రైడే మండే మాత్రం మార్నింగ్ నుంచి ఒక ఈవినింగ్ 5:30 6 వరకు ఉంటారన్నమాట. ఇంకా మేము ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకొని దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ కుప్పంకి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా బయలుదేరిన తర్వాత వచ్చే దారిలో కొద్దిగా ఏదైనా చల్లగా తాగుదాం, లేదంటే ఏదైనా ఐస్ క్రీమ్ తిందామని కొద్దిసేపు అలా ఆగామన్నమాట. అంటే గుడికి కొద్దిగా ముందరే అన్నమాట, కుప్పంలో కాదు ఇది. ఇంకా అక్కడ ఒక చెట్టు దగ్గర, అంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూపించాను కదా, అక్కడ వెజిటేబుల్స్ అంతా అమ్ముతుంటారు. అక్కడే మనకి తాగడానికి టెంకాయలు దొరుకుతాయి. ఇప్పుడు ఇంకా సమ్మర్ టైం కాబట్టి ఇలా ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇంకా నేను కొద్దిగా కూరగాయలు అవి తీసుకొని తర్వాత ఇంక ఇక్కడ మా పిల్లలంతా ఐస్ క్రీమ్ తిన్నారు. నేను కొద్దిగా ఫలూదా చల్లగా ఉంటుందనేసి ఫలూదా తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఎలానో రేపు పండగ కాబట్టి మా తమ్ముడు ఇంకా వెళ్ళే దారిలోనే కొద్దిగా మామిడాకులు వేప పూత అవంతా కావాలి కదా రేపు ఉగాదికి తీసుకుందాం అనేసి ఇంకా ఇంటికి వెళ్ళకుండా మామిడాకులు వేప పూత కోసం వెతుక్కుంటూ అలా వెళ్ళామన్నమాట. ఇంకా అప్పటికి టైం ఒక 3 అలా అయింది. మరీ ఎండగా అయితే అనిపించలేదు, ఎందుకో కొద్దిగా ఎండ తక్కువగానే ఉండింది. మాకైతే మామిడాకులు వేప పూత దొరకలేదు, కానీ ఉసిరికాయలు ఉంటాయి కదండి, అది ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఇంకా మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. మామూలుగా ఉసిరికాయలతో మనం పచ్చడి చేసుకుంటాం, రైస్ కూడా చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అక్కడ ఆ చెట్టు వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళని అడిగితే కోసుకోండి అమ్మ అన్నారు. సరే అనేసి ఇంకో కొద్దిగా ఒక అన్ని కాయలు కోసుకొని ఇంకా మళ్ళీ మామిడాకులు వేప పూత అయితే దొరకలేదు. ఇంకా అప్పటికే 4 అలా అయిపోయింది టైము. ఇంకా సరే మళ్ళీ మేము తెస్తాం లెక్క అనేసి ఇంకా ఏమంటారు ఉసిరికాయలు మాత్రం కోసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. చెట్టు చాలా పెద్దది, ఈ చెట్టు నిండా కాయలు ఉన్నాయి. అంటే అవి అందలేదన్నమాట. ఇంకా చెట్టుని పట్టుకొని అలా ఊపితే చాలానే దొరికాయి అన్నమాట కాయలు. ఇంకా అవి తీసుకొని ఇంటికి వచ్చేసాం. వీటిని వచ్చేసి మనం బాగా క్లీన్ చేసి ఉప్పు కారం వేసి పెట్టుకొని కొద్దిగా అలా పచ్చడిలాగా చేసుకోవచ్చు. దీంతో రైస్ కూడా చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక అన్ని కాయలు మాత్రం తీసుకొని వచ్చేసాం. చూడండి ఎన్ని కాయలు నిన్నాయి చెట్టు నిండా. బట్ మేమైతే చాలా కోసుకోలేదు, ఎందుకు వేస్ట్ అయిపోతాయని కొద్దిగా కోసుకొని ఇంకా మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. అనుకున్నట్టు మామిడికాయలు వేపపూత అయితే దొరకలేదు, కానీ బట్ మేము అనుకోకపోయినా కూడా ఉసిరికాయలు దొరికాయి అన్నమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఉగాది కూడా మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. నేను ఆ వీడియోని కూడా ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. తర్వాత ఇంకా ఉగాది పండుగ అయిపోయిన తర్వాత సండే నెక్స్ట్ మళ్ళీ మండేకి ఇంకా చైతన్య వాళ్ళు బయలుదేరేస్తారు. అంటే వాళ్ళు బెంగళూరు నుంచి వస్తున్నారు, అది కుప్పం మీదనే వెళ్తుందన్నమాట. సో ఇంక ఇక్కడ నేను అన్ని వాళ్ళకి కొద్దిగా తినడానికి కర్రీస్ అవంతా కూడా నేను ఇక్కడ కొద్దిగా ప్యాక్ చేసుకొచ్చాను. అంటే అక్కడ మార్నింగ్ వాళ్ళకి ట్రైను, ఇక్కడికి వచ్చేసి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి అన్నీ ప్యాక్ చేసుకొచ్చాను. వాళ్ళకి ఏమేమి కావాలని అడిగేసి ఒక 2 పిల్లోస్, బెడ్షీట్స్, సమ్మర్ కదా చిన్న బాబు ఉన్నాడు కదా, ఇంక అందుకని తాగడానికి ఒక బ్యాగ్ నిండా టెంకాయలు, ఒక 3-4 బ్యాగులు అనేసి సర్దుకొచ్చేసి ఇంక ఇక్కడ ట్రైన్ దగ్గరికి ఇచ్చేసి వెళ్ళిపోయాను అనమాట. అంటే ఇక్కడ ఒక 1 మినిట్ కూడా ఆగదండి ట్రైను. ఇంకా అందుకని ఇంకా ట్రైన్ వచ్చే టైం అయింది. అంతటి లోపల నేను అన్నీ రెడీ చేసుకుని వచ్చేసాను. ఇంకా ఇక్కడ ట్రైన్ కూడా వచ్చేసింది. ఇషాన్ అయితే చాలా ఏడ్చాడు, కూపంలో దిగేయాలనేసి. కానీ ఏం చేయలేం కదా, ఇంకా వాళ్ళకి తెచ్చిన బ్యాగ్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసి ఒక నిమిషమే ఉండిందని మాట్లాడేసి వాళ్ళకి బాయ్ చెప్పేసి మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాము. ఎగ్జాక్ట్గా 1 మంత్ అయింది వాళ్ళు లీవ్ మీద వచ్చి. 1 మంత్ ఎంత త్వరగా అయిపోయింది అనిపించింది నాకైతే. కొద్దిసేపు మా తమ్ముడితో, రోజాతో, ఈశాన్తో మాట్లాడేసాం. ఇంకా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ మేము కూడా ఇంటికి వచ్చేసామన్నమాట. అంతేనండి, ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.